హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికి వచ్చామో తెలుసా? ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయిన రాయుడు గారి మిలిటరీ హోటల్కి. ఏమీ ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నాం అందరం వెళ్దామని. సో వెంటనే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా, చాలా చిన్నగా ఉంది, కానీ వాళ్ళు పెట్టే వీడియోస్లో చూస్తే చాలా పెద్దగా ఏదో రియల్గా పెట్టినట్టు కనిపిస్తుంది. కానీ అలా ఏం లేదు, చాలా చిన్నగా ఒక ఫోటో పెట్టిన టైప్లో ఉంది అంతే. అండ్ లోపలికి రాగానే మాకు ఇక్కడ సీట్స్ అయితే అలాట్ చేశారు. అక్కడ ఒక ఆవిడ టిఫిన్ ఆర్ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఆవిడ మాకైతే నా వెనకాల ఉన్నారు చూసారా, ఆవిడైతే మాకు సీట్స్ అయితే అలాట్ చేశారు వెంటనే. యాక్చువల్లీ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకున్నాక ఖాళీ అయిన తర్వాత టేబుల్స్ అప్పుడు పిలుస్తారంట. కానీ అలా కాకుండా ఆవిడ మాకు వెంటనే హెల్ప్ చేసి అలా టేబుల్ అయితే ఇప్పించేశారు. సో థ్యాంక్స్ చెప్తున్నాను ఆవిడకైతే నేను. సో నెక్స్ట్ ఇంకా ఫుడ్ మీద దండయాత్ర స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి సూప్తో స్టార్ట్ చేసాం. ఇక్కడ బర్త్డేస్ చేసుకుంటే ఇలా డాన్స్ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాం. 3 types ఆఫ్ స్టార్టర్స్. ఒకటి వచ్చేసి సంథింగ్ కొరియాండర్ చికెన్ దట్ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్, గార్లిక్ ప్రాన్స్ అండ్ అపోలో ఫిష్ అయితే చాలా బాగుంది. గార్లిక్ ప్రాన్స్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి ఎలా ఉందని. ఫస్ట్ అయితే చికెన్ ట్రై చేశాను, బాగుంది, కాకపోతే స్పైసీగా అనిపించింది. ఐ థింక్ చిల్లీ పేస్ట్ ఎక్కువైంది అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ ట్రై చేశాను, అదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫిష్ నచ్చింది అది కూడా. నెక్స్ట్ మెయిన్ కోర్స్లోకి వచ్చేసి ఇలా థాలీ ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసి నాన్ వెజ్ థాలీ, కర్రీ టైపు. దీంట్లో వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, సాంబార్, కర్డ్ రైతా ఇచ్చారనమాట. అండ్ దీంట్లోనే ఫ్రై టైప్ థాలీ కూడా ఆర్డర్ చేసాము, అదే నేను తింటున్నాను. దీంట్లో వచ్చేసి మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, రైతా, సాంబార్ అయితే ఇచ్చారు. బేసిక్గా నేను కర్రీస్ అంతగా తిన్ను కాబట్టి సో ఫ్రై ఐటమే తింటున్నాను అనమాట నేను. బాగుంది, మటన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది. అండ్ పిన్ని చిన్నాన్న వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. అలాగే చిన్న పిన్ని చిన్నాన్న వాళ్ళు బటర్ నాన్ ఇంకా బిర్యానీ సంథింగ్ ఆర్డర్ చేశారు. అండ్ ఆంటీ వాళ్ళు వచ్చేసి మటన్ దమ్ ట్రై చేశారు. ఇక్కడ మటన్ దమ్ ఫేమస్ కదా, అది ట్రై చేశారు వాళ్ళు, బాగుందంట. హ్యాపీగా మేమందరం ఇక్కడ తింటూ మాట్లాడుకుంటూ స్లోగా తింటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి హర్షిని ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతుంటే అది సూపర్ అని చెప్తుందో బాయ్ అని చెప్తుంది, అర్థం కాలేదు నాకు, మళ్ళీ అందుకే అడుగుతున్నాను. సో ఇంకా మాకు ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము తినడం అయిపోయేసరికి మొత్తం రెస్టారెంట్ అయితే ఖాళీ అయిపోయింది. మేము వచ్చేసరికి చాలా ఫుల్గా ఉంది రెస్టారెంట్ అయితే. ఫుడ్ విషయానికి వచ్చేసరికి బాగుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినంత హైప్తో మనం వెళ్తాం కదా, ఆ హైప్కి తగ్గట్టు అయితే లేదు. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. వాళ్ళు ఇచ్చిన హైప్ చూసి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని వెళ్ళాము. సో పర్లేదు, అంత బాగాలేదని చెప్పను, బాగుంది, పర్లేదు. నా వీడియోస్ చూసి మళ్ళీ వెళ్ళి ఫుడ్ బాగాలేదని నన్ను అనుకోకూడదు కదా, అందుకే నేనైతే ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో మేము వచ్చింది అయితే Jan 1 నైట్ వచ్చాము. నైట్ సంథింగ్ 8:30 ఆ టైంకి అయితే వచ్చామన్నమాట రెస్టారెంట్కి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత ద క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే కునాఫా తిందామని చూస్తున్నాను. ఒక కునాఫా అయితే చేయించుకుంటున్నాను అనమాట. కునాఫాలో వచ్చేసి టాపింగ్స్ అయితే చాలా ఉన్నాయి. నేనేమి టాపింగ్స్ వేయించుకోలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటున్నాను కదా, సో ప్లెయిన్గానే చేసిమ్మన్నాను. కునాఫా టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్, కానీ కాస్ట్ వచ్చేసి 300. మిల్కీ నేను ఎప్పుడెప్పుడు తిందామనే ప్లేట్ వైపు చూస్తున్నాము. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.